వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రెడ్డి రోజు రోజుకు దిగజారుతున్నారు. పార్టీ నేతలు సైతం జగన్ తీరుపై ఒకంత అసంతృప్తికి గురవుతున్నారు. గడిచిన 5 ఏళ్లు రాష్ట్రంలో అరాచక శక్తులు అండగా నిలిచిన జగన్ ఇప్పుడు మరింత పాతాళంలోకి పడిపోయారు. ఇప్పటికీ ఆయన అరాచక శక్తుల్ని నమ్ముకోవాలని నిర్ణయించుకున్నారు. తెనాలిలో 10కి పైగా కేసులు ఉన్న 3 రౌడీ షీటర్లను పరామర్శించేందుకు జగన్ వెళ్లారంటే ఆయన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిజానికి జగన్ తెనాలి పర్యటన ద్వారా సమాజానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? రౌడీలను పరామర్శించి అండగా ఉన్నానని భరోసా కల్పిస్తారా? దాని ద్వారా రాష్ట్రంలోని రౌడీలందరికీ గంజాయి, బ్లడ్ బ్యాచ్ సభ్యులందరికీ తన మద్దతును తెలియజేస్తారు. నేనున్నాను, కేసులు పాలైనా భయపడకుండా తాను అండగా ఉంటానని జగన్ చెబుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రౌడీలకు భయం ముఖ్యం. ఏ చిన్న తప్పు చేసినా పోలీసులు వీపు పగలగొడతారన్న భయంతోనే వారు కంట్రోల్లో ఉంటారు. అయితే తమకు రాజకీయ నేతలు అండగా ఉందని తెలిస్తే వాళ్ళు ఎంతగా రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి తెనాలిలో జగన్ పరామర్శించబోయే ఆ 3 గురించి స్థానికంగా ఉన్న వాళ్ళు కథలుగా చెప్తారు. జగన్ రెడ్డి ఇలాంటి వాళ్ళను పరామర్శిస్తే ఆ స్ఫూర్తితో మరికొంతమంది వారి బాటల్లోనే నడుస్తారు. వారంతా ప్రజలని వేధిస్తారు. జగన్ రెడ్డికి కూడా కావాల్సింది ఇదే. శాంతి భద్రతల సమస్యలు వస్తే మళ్ళీ జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఏప్రిల్ నెలాఖరులో తెనాలి పోలీసులు చర్యలు తీసుకున్న 3 యువకులపై రౌడీ షీట్లున్నాయి. చేబ్రోల్ జాన్ విక్టర్ పై 9, నవీన్ ఎలియాస్ కిల్లర్ పై 11, దోమ రాకేష్ పై 8 కేసులు నమోదయ్యాయి. సముద్రాల పవన్, సురేంద్ర అనే రౌడీ షీటర్లు కూడా తెనాలిలో అరాచకాలను పెంచి పోషించారు. వీళ్ళంతా మాజీ ఎమ్మెల్యే అన్న బత్తుని శివకుమార్ అనుచరులుగా ముద్రపడ్డారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో వీరి ఆగడాలకు అంతు లేదు. వీరిపై పోలీసులు కేసులు కూడా పెట్టలేని దుస్థితి నెలకొంది. ఇటీవల కానిస్టేబుల్ చిరంజీవిపై అర్ధరాత్రి హత్యాయత్నానికి పాల్పడ్డాక వీరిపై పోలీసులు చర్యలకు దిగారు. అలాంటి ముఠాలోని వ్యక్తులను పరామర్శించేందుకు జగన్ వస్తూ ఉండడంపై దళిత సంఘాల నేతల తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు.